ఇప్పుడు సాధారణంగా 1 year అయిపోయింది, 2 year అయిపోయింది. వాళ్ళు ఒకవేళ అంటే మిగతా IVF కానీ IUI కానీ లేదా మిగతా వాటికి వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెథడ్స్ ఏంది, అందులో ఉన్న సక్సెస్ రేట్ ఎంత? సో 1 yearకే 2 yearsకే IVFకి వెళ్ళాలి, IUIకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఏంటంటే 5 years, 6 years, 8 years, 10 years తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, మొక్కుతారు, మేడం అడిగి గురు దగ్గరికి వెళ్ళాము, ఆ దేవుడు తగినాము, ఆ చెట్లు తగినాము, మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, 5 ఏళ్ళ తర్వాత వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. మన బాడీని మనము నమ్మాలి. మన బాడీకి హీలింగ్ కెపాసిటీ దేవుడు ఇచ్చింది. మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి హీల్ చేస్తుంది బాడీ, న్యాచురల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్క IVF అనేది ఫైనల్ స్టెప్. నేను రాగానే నా పేషెంట్ ఎవ్వరికి కూడా IVF సజెస్ట్ చెయ్యను. ఫస్ట్ న్యాచురల్ ఎగ్ ఫామ్ అవుతుందా లేదా ఫాలిక్యులర్ స్టడీ చూసుకొని న్యాచురల్గా ఉండమని చెప్తాను. న్యాచురల్గా అవ్వట్లేదు అని అంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా చూసుకుంటాం. ట్యూబుల్ బ్లాక్ ఉన్నాయంటే దాన్ని రిపేర్ చేస్తాము. ట్యూబ్స్ బాగున్నాయి, ఎంత బాగుంది, అయినా కూడా ఫెయిల్ అవుతుంది, లేట్ అవుతుంది అంటే IUI అనే ప్రాసెస్ ఉంటుంది. IUI ఫైనల్ స్టెప్. ఇంకా ట్యూబ్స్ మొత్తం బ్లాకేజెస్, ఎగ్ అంతా అయిపోతుంది, ఎగ్ రావట్లేదు, తనకి అసలు ఎన్ని మెడిసిన్ ఇచ్చినా ఎగ్ అవ్వట్లేదు, అలాంటి కొన్ని కండిషన్లో IVF. కొందరికి చిన్నపిల్లలకి ఏంటంటే TB ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ట్యూబ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి, ఒక ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ అనే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లం డయాగ్నోజ్ అయినప్పుడు ఎర్లీగా వెళ్ళాలి IVFకి. సో డాక్టర్ చెప్తారు ఈ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఉంది, సో వెంటనే IVFకి వెళ్ళాలి, లేదంటే ఎగ్ డ్యామేజ్ అవుతుంది, ఎగ్ రాదు. మైనర్ ఇష్యూస్, స్ట్రెస్ టెన్షన్ల వల్ల వచ్చే PCOD ప్రాబ్లం కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, ఇలాంటి మైనర్ ఇష్యూస్కి మనం వెంటనే IVFకి వెళ్ళి. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది 3 ఏళ్ళు చూస్తారు, అంత బాగుంటుంది, డైరెక్ట్ IVF వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ఫెయిల్ అయితే IVFలో కూడా 100% ఉండదు కదా, ఎక్కడైనా 50 to 60%. అక్కడ ఫెయిల్ అయితే దాన్ని తట్టుకోలేక సూసైడ్కి వెళ్ళి సైకియాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి సైకియాట్రిస్ట్ దగ్గర కన్సల్టేషన్లో ఉన్న పేషెంట్లను చూస్తాను నేను. సో ఎవ్వరు కూడా అంత తొందరపడి టెన్షన్ పడి ఆ ఫైనల్ స్టెప్కి వెళ్ళకండి. ఫస్ట్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో స్టెప్ వైజ్గా. కంపల్సరీ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎగ్ డ్యామేజ్ అయిపోతుంది, TB ఉంది, ట్యూబ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఇట్లా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడే వెళ్ళండి. PCOD ప్రాబ్లంకి వెళ్ళి డిప్రెషన్లో వెళ్ళి వచ్చే వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు అంత తొందరపడి వెళ్ళకండి. మెడిసిన్స్తోని, నీ లైఫ్ స్టైల్ చేంజ్తోని, ఫుడ్ చేంజ్తోని నీ బాడీని హీల్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆ ఫైనల్గా అన్ని ఆర్టిఫిషియల్ వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన బాడీని మనం హీల్ చేసుకున్నాం, కంపల్సరీ తప్పదు అన్నప్పుడు వెళ్ళండి. అప్పుడు ఏంటంటే ఫెయిల్ అయినా కూడా ఓకే, ఇప్పుడు అయ్యే ఛాన్స్, న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా IVFకి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎంత బాధలో ఉన్నారో చూస్తా. అందువల్ల నేను అవాయిడ్ చేస్తాను అది. ఏ దాంట్లో అయినా IUIలో కావచ్చు, IVFలో కావచ్చు, మనకి 50 to 60% ఛాన్సెస్ ఆఫ్ ఇది ఉంది. బట్ నేను 100% నమ్మేది ఏంటంటే మన బాడీని మనం నమ్ముకొని మన బాడీని మనం హీల్ చేసుకుంటే ఖచ్చితంగా అంటే మైనర్ ఇష్యూస్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అనేది నేను 100% నమ్ముతా. నేను చూస్తున్నా కూడా, అందుకే నాకు ఏం పేరు పెట్టారంటే అర్థవాస్ డాక్టర్ అని పేరు పెట్టాను అనమాట. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఆ మాట వల్లనో మరి ఏదో కానీ ఒక 1 monthలో 2 monthsలో కన్సీవ్ అవుతున్నారు ఆ దేవుడి దయ వల్ల. సో మేజర్ ఇష్యూ లేని వాళ్ళకి, మేజర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చెప్తాను ఇది కాదు, ఈ పద్ధతిలో వెళ్తే కాదు, ఈ పద్ధతిలో వెళ్దాం అని చెప్తాను. ఈ మైనర్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే 100% మంచిగా అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.